వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈ మధ్య నేను మ్యారేజెస్ ఎక్కువ చూపిస్తున్నాను కదా. ఏం చెప్తాను చెప్పండి, మ్యారేజెస్, బర్త్డేస్, గృహప్రవేశాలు అన్నీ ఒకటేసారి అనమాట. ఇంకా ముహూర్తాలు లేవు కదా, సో అందుకే ఫాస్ట్ గా పెళ్లిళ్ళు అయితే చేసేస్తున్నారు. ముహూర్తాలు లేవని చెప్పేసి, తర్వాత ముహూర్తాలు ఒక 3 months తర్వాత ఏమున్నాయని చెప్పేసి. ఇంకా ఇప్పుడు మ్యారేజెస్కి అయితే ఏ పెళ్లికి వెళ్ళాలో ఎక్కడ వెళ్ళాలో అస్సలు అర్థం కావట్లేదు. ఒకరికి వెళ్ళి ఒకరికి వెళ్ళకపోతే బాగోదు, అంటే మనకైనా బాగుండదు. పాపం వాళ్ళు హట్ అవుతారు కదా, సో వాళ్ళు హట్ అవ్వకూడదు, మనం బాధపడకూడదు. సో మ్యారేజెస్ అయితే అటెండ్ అయ్యి రావాలన్నమాట. సో నేనేం చేశానంటే 24th ఒక మ్యారేజ్ అయితే అటెండ్ అయ్యాను కదా. సో అదే రోజు ఈవినింగ్ ఇంకొక మ్యారేజ్ ఉంది. సో దానికి కంటిన్యూషన్, నిన్నటి వ్లాగ్కి కంటిన్యూషన్ అనమాట ఇది. సో చాలా మంది అడుగుతున్నారు ఎవరి మ్యారేజ్ అని చెప్పేసి. నిన్న వీడియోలో చూస్తున్నారు కదా, ఆ మ్యారేజ్ వచ్చేసి నా కజిన్ సిస్టర్, మా నాన్న వాళ్ళ లాస్ట్ బ్రదర్ అనమాట. సో నా బాబాయ్ వాళ్ళ కూతురిది మ్యారేజ్ 24th మార్నింగ్ 10:40కి మ్యారేజ్ అనమాట. సో అక్కడ మ్యారేజ్ మార్నింగ్ అయిపోయింది. మళ్ళీ అదే రోజు ఈవినింగ్ అమ్మ తరపు వాళ్ళ, అంటే ఇప్పుడైతే నాన్న తరపున వాళ్ళకి మ్యారేజ్కి వెళ్ళొచ్చాం కదా, ఈవినింగ్ వచ్చేసి అమ్మ తరపున వాళ్ళ మ్యారేజ్కి అయితే వెళ్తున్నాం. సో అమ్మ వాళ్ళ మ్యారేజెస్ అండ్ అంటే వాళ్ళ తరపున వీళ్ళ తరపున రెండింటిని కవర్ చేయాలి. సో ఇక్కడ మ్యారేజ్ చూసుకొని అదే రోజు అక్కడ మ్యారేజ్ కంటిన్యూ చేస్తున్నాను. సో ఈ వ్లాగ్ ఇంత క్లారిఫికేషన్ ఎందుకు ఇచ్చారంటే, ఈ వ్లాగ్ కంటిన్యూషన్. మళ్ళీ మీరు అడుగుతారు కదా ఎవరి మ్యారేజ్ అని చెప్పేసి, అందుకోసం చెప్తున్నా. సో మార్నింగ్ అయితే బాబాయ్ వాళ్ళది కూతురుది మ్యారేజ్, అండ్ ఈవినింగ్ వచ్చేసి మా మామయ్య వాళ్ళ కొడుకుది, అంటే నాకు మరిది అవుతారండి. సో తన మ్యారేజ్ అయితే ఇప్పుడు వ్లాగ్ మీకు కంటిన్యూ అవుతుంది. సో చూసేయండి మ్యారేజెస్. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా ఉంటుంది కదా, సో మీరు కూడా తెలుసుకోండి ఎక్కడ ఎలా జరుగుతుందని చెప్పేసి, ఓకేనా. సో ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నచ్చితే యాజ్ యూజువల్ లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని హిట్ చేయండి. మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చితే, నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. సో ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసుకోండి. యాక్చువల్లీ వీడియోలో ఇంట్రోలో చెప్పాను కదా, నేను మ్యారేజ్ మార్నింగ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ మేము ఇక్కడికి వచ్చేసాము. సో వస్తూనే పిల్లల ఎంట్రీ అనమాట. సో పిల్లలైతే మంచిగా ఇట్లా మ్యారేజెస్ అప్పుడు పెద్దవాళ్ళకంటే ఎక్కువ పిల్లల హడావిడే బాగుంటుంది కదా. సో మంచిగా ఇక్కడ డెక్ పెట్టేస్తే బాగా ఆట ఆడుకుంటూ మంచిగా ఆడుతున్నారండి. సో చాలా బాగా అనిపించింది, అందుకే వీడియో షూట్ చేశాను అనమాట. సో ఇక్కడ పెళ్లి కూతురు దగ్గరకు వచ్చేసాము, అంటే అదే రోజు కదా ఈవినింగ్ వచ్చేసాము కదా. 6:30కి పెళ్లి కూతురు బయటకైతే వచ్చేసేది. పాపం తను ఏడుస్తుంటే లిటరల్లీ నాకైతే చాలా బాధ అనిపించింది. ప్రతి ఒక్క ఆడపిల్ల అంతే కదా, ఇంటి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత పేరెంట్స్తో అసలు రిలేషన్ చాలా తక్కువ అయిపోతుంది. అంతా అత్తమామలు, హస్బెండ్ వీళ్ళతోనే అయిపోతుంది కదా. సో తను వెళ్ళేటప్పుడు ఇంటికి పసుపు కుంకుమ పెట్టేటప్పుడు అయితే నాకైతే చాలా ఇంకా కంట్లో నీళ్ళు వచ్చేసాయి అనమాట. మీకు కూడా అట్లే అనిపిస్తుంది కదా, ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళిపోతుంది అంటే ఎంత బాధ అనిపిస్తుందో ఆ తల్లిదండ్రులకి. సో మెయిన్ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది ఎవరో తెలుసా, తోబుట్టువులండి. సో వాళ్ళు ఎప్పుడు చీటికి మాటికి గొడవ పడుతూ ఆడుకుంటూ అట్లా ఉండేవాళ్ళు. ఒకటేసారి ఆడపిల్ల బయటికి వెళ్తుందంటే నేనైతే చాలా బాధ అనిపించింది. అండ్ బయటకు వచ్చిన తర్వాత తల్లిదండ్రులకి తాంబూలం ఇచ్చి ఇంకా ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్తారనమాట. మనకి ఇంటి దేవుడు ఉంటారు కదా, ఎప్పుడైనా సరే మనం ఒక శుభకార్యం కానివ్వండి ఏదైనా సరే ఫస్ట్ మన ఇంటి దేవుడికి మొక్కున్న తర్వాత ఏదైనా సరే స్టార్ట్ చేస్తారనమాట. సో ఇక్కడ ఫస్ట్ తల్లిదండ్రుల ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నారు. సో తర్వాత ఇంకా మనం టెంపుల్ ఉంటుంది కదా, ఆ టెంపుల్ దగ్గరికి వచ్చి అక్కడ దీపారాధన చేస్తున్నారు అనమాట. సో లిటరలీ ఆ తల్లి తండ్రి అంటే ఎక్కువ ఫాదర్స్ బయటపడరు కానివ్వండి, ఆడపిల్లలు మనసు అసలు చాలా సున్నితం కదా. సో వాళ్ళ మదర్ ఏడుస్తున్నారు, నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇది చూస్తుంటే కూడా నాకు కంట్లో నీళ్ళు తిరుతున్నాయండి. సో ఎందుకో తెలియదు కదా, ఆడపిల్ల అంటేనే అంత వేరే ఊరికి వెళ్ళాలి, అక్కడ అడ్జస్ట్మెంట్ ఎలా ఉంటుందో ఏంటో తెలియదు, అత్తగారు ఊరు అంతే కదండి.
సో ఇంకా అది అయిపోయిన తర్వాత దేవుడికి దీపం పెట్టేసి ఇంకా ఈవినింగ్ 8 అయిపోయిందనమాట. సో 8:40 కదా మనకి ముహూర్తము. సో కాబట్టి ఇంకా ఇక్కడ కాలి గోర్లు ఉంటాయి కదా, అవి గోర్లు అంటే మనకి చాకలి వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు వచ్చి కాలికి మెట్ట పెట్టి గోర్లు అయితే తీస్తారనమాట. నెయిల్స్ ఉంటాయి కదా అవి కట్ చేస్తారు. గోర్లు అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నా అనమాట. నెయిల్స్ కట్ చేస్తారు. సో ఆ తర్వాత ఇంకా మేము నలుగు పెడుతున్నాం అనమాట. నలుగు పెట్టేసి ఇంకా పెళ్లి కూతురికి పెళ్లి కొడుకి మంగళ స్నానం ఇక్కడ చేపిస్తారు. యాక్చువల్లీ పెళ్లి కొడుకుకి సపరేట్, పెళ్లి కూతురికి సపరేట్ చేపిస్తారు అక్కడ ఒక సైడ్. సో ఈ సైడ్ ఏంటంటే పెళ్లి కూతురికి పెళ్లి కొడుకి నలుగు పెట్టేసిన తర్వాత ఇద్దరికి కలిపి మంగళ స్నానం అయితే చేపిస్తారు. సో తోడు పెళ్లి కొడుకు చూసారా, స్టార్టింగ్లో మంచిగా డాన్స్ వేసినాడు, అలసిపోయినాడు పాపం. ఇక్కడ ఏం జరుగుతుందో వాడికి అర్థం అవ్వట్లేదు. ఇక్కడ నలుగు పెట్టేటప్పుడు జంటలు వచ్చి పెట్టాలి అని అన్నారు. సో ఒక్కో సైడ్ ఏమంటే లేడీస్ పెట్టేస్తారు నలుగు, అండ్ ఇక్కడ ఏంటంటే జంటలు కలిసి పెట్టాలి అని చెప్పారనమాట. ఫస్ట్ నేను మా వారు పెట్టేశాము, ఆ తర్వాత నా బ్రదర్ వాళ్ళ మిసెస్ అండ్ ఇంకో బ్రదర్ వచ్చి ఉన్నారు, కానీ తన మిసెస్ డెలివరీ అయింది కదా, సో తను రాలేదు, తను ఒక్కరొచ్చు అనమాట. అండ్ బయట ఇక్కడ వీడియో తీసేది కూడా తనే, నా బ్రదర్. సో తను వీడియో తీస్తున్నారు. మ్యారేజెస్ జరగడం ఏమో కానివ్వండి, వెళ్ళలేక బేజార్ వస్తుంది. ఈ ఎండలకి పదే పదే జర్నీ చేయాలన్నా కూడా చాలా చిరాకేస్తుంది. సో ఇక్కడ ఇంకా అంతా అయిపోయిన తర్వాత నలుగు పెట్టేసిన తర్వాత మంగళ స్నానం అయితే చేపిస్తారు. సో మనకు అక్కడ ఏం పని లేదు కాబట్టి ఇక్కడ మామయ్య వాళ్ళు ఇల్లు ఉందన్నమాట. ఇక్కడ వచ్చి కూర్చున్నాం. ఎంత బాగుందో తెలుసా, ఆరు బయట మంచం వేసుకొని మంచిగా చల్లటి గాలి వస్తుంది. అసలు నాకు ఇలాంటి పీస్ఫుల్ లైఫ్ అంటే చాలా ఇష్టము. ఒక పల్లెటూరులో మంచిగా ఆరు బయట మంచం వేసుకొని చుక్కల్ని చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, ఈ ఫ్యామిలీని చూసుకుంటూ, ఇలాంటి లైఫ్ చాలా బాగుంటుంది కదా. ఇక్కడ వచ్చేసి దీపం తీసుకొని వెళ్తున్నారు. ఆ ఇంటి ఆడపడుచు ఉంటారు కదా, సో తను వెళ్ళి అక్కడ అమ్మాయి వాళ్ళకి దీపం చూపించేసి తీసుకొని వస్తారనుకుంటా. మేబీ నాకు అంత కరెక్ట్గా తెలీదు. సో అదే అని నేను అనుకుంటున్నాను. అక్కడ దీపం పెట్టేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. సో ఆ ఇంటి ఆడపడిచే తీసుకొని వెళ్ళాలండి, వేరే వాళ్ళు కాదు. అంటే అక్క చెల్లి ఉంటారు కదా, సో వాళ్ళు అలా పెట్టుకొని తీసుకొని వెళ్తారు. కొన్ని విలేజెస్కి వెళ్ళినప్పుడు ఇలాంటివి కొన్ని తెలుసుకుంటాం కదా, ఇంకా ఉన్నాయేమో మనకి తెలియనివి పద్ధతులు ఇంకా ఉన్నాయేమో అని అనిపిస్తుంది. అందుకే నేను వెళ్ళిన ప్రతి చోట తెలుసుకుంటాను అనమాట, ఇది ఎందుకు చేస్తున్నారు, ఇలా ఎందుకు అని చెప్పేసి. సో ఇది కూడా మనం తెలుసుకోవాలండి. ఎందుకంటే మన పెద్దలు కొన్ని నేర్పించింటారు, మనం దాంట్లో సగం వదిలేస్తాము, మిగతా సగం పాటిస్తాము. తెలిసి తెలియక జరుగుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ దీపం పెట్టేసి వచ్చిన తర్వాత సత్యనారాయణ వ్రతం మనకి మండపం దగ్గర కావాలి కదా, అంటే ఫస్ట్ సత్యనారాయణ వ్రతం చేసిన తర్వాత అప్పుడు పెళ్ళి స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఫోటో అయితే తీసుకొని వెళ్తున్నారు. అండ్ ఇక్కడ తెలిసిన వాళ్ళు కనిపిస్తే మా మామయ్య, సో తను తెలిసిన వాళ్ళు అందరూ వచ్చి పలకరిస్తూ ఉంటారు కదా పెళ్ళిలో, ఎప్పుడొచ్చావు ఏంటి అని చెప్పేసి. మేము ఈవినింగ్ వచ్చాము అని చెప్తున్నా అనమాట. ఇంకా మామయ్య వాళ్ళది కూడా ఇక్కడే పక్కనే ఊరు, సో చాలా దగ్గరే. ఇంకా వాళ్ళు కాబట్టి ఇక్కడ బైక్లో అలా వచ్చేస్తారు. మనది అలా కాదు కదండి, మనం కొన్ని కిలోమీటర్లు దాటి రావాలన్నమాట. అందుకే మనకి రావడానికి ఇబ్బంది అవుతుంటుంది. ఏదైనా మ్యారేజెస్ పిలిచారంటే అంత తొందరగా వెళ్ళలేం కదా. అండ్ ఇక్కడ వస్తుంది కదా శారీ కట్టుకొని, తను వచ్చేసి నా కూతురు, అంటే కూతురు వరుస అవుతుందన్నమాట. చాలా క్యూట్గా మాట్లాడుతుంది. జర్నీ చేసి వచ్చాం కదా, స్ట్రెయిన్ అయిపోయాము. అండ్ ఈ వీడియో కూడా నేను తీయలేదండి, నా బ్రదర్కి ఇచ్చేసాను. మొత్తం అక్కడ వీడియో షూట్ చేసిందంతా నా బ్రదరే అనమాట. అంటే ఒక సైడ్ అయితే భోజనాలు అయితే జరుగుతూ ఉన్నాయి. లిటరలీ టైము 10 అవుతుంది, 9:40కి స్టార్ట్ అయిపోయింది. మొత్తం పెళ్ళి అంతా అయిపోయేసరికి మనకి 10 అయిపోయింది అనమాట. ఇంకా ఆలోపు భోజనాలు చేసేవాళ్ళు పిల్లలు ఉండలేరు కదా, సో భోజనాలు అయితే ఒక సైడ్ పెట్టేస్తున్నారు. అండ్ ఒక సైడ్ అయితే మ్యారేజ్ జరుగుతూ ఉంది. చాలా హ్యాపీ పీస్ఫుల్ లైఫ్ సాగాలని, అంటే మా మరిది అవుతారండి తను, సో మా మామయ్య వాళ్ళ కొడుకు.
మరిది అవుతారు, అమ్మ తరపున వాళ్ళనమాట. సో చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఈవిడ వచ్చేసి ఎల్లో సారీ ఉన్నారు కదా, తను వచ్చేసి మా అత్తయ్య. అండ్ పెళ్లి కూతురు బ్యాక్ సైడ్ ఉన్నారు చూసారా, ఆయన వచ్చేసి మా మావయ్య అనమాట. ఇంకా మేము భోజనం చేసి బయలుదేరి వెళ్ళిపోయామండి. అంటే మేము భోజనం చేసేసరికి 11 అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటికి వెళ్ళిపోవాలి, ఫ్రైడే కదా. సో ఫ్రైడే కూడా పూజ చేసుకోవాలి ఇంట్లో అని చెప్పేసి ఫైనల్లీ మేమైతే ఇంటికి వచ్చేసాము. ఇది ఫ్రైడే రోజు మార్నింగ్ అండి. సో మార్నింగ్ రోజు ఇంకా స్టవ్ కట్ట అవన్నీ క్లీన్ చేసుకోవాలి కదా. పూజ అయితే నేను ఇంకా రెగ్యులర్గా షేర్ చేస్తున్నాను కాబట్టి ఏం షేర్ చేయట్లేదు. సో ఇక్కడ నేను స్టవ్ అవన్నీ క్లీన్ చేసుకొని పాలైతే పోయించుకున్నాను నైటే. ఇంకా త్వరగా వచ్చేసాం మేము 11 కంతా, అంటే నైట్ 11-11:30 అయిపోయిందండి. తెలుసా మీకు, మార్నింగ్ ఒకసారి టైర్ పంచర్ అయిందని చెప్పాను కదా, అదే రోజు నైట్ ఇంకా మేము బయలుదేరి వెళ్ళే టైంకి ఇంకో టైర్ పంచర్ అయిపోయింది. థ్యాంక్ గాడ్, అసలుకి మా మామయ్య దగ్గర కొంచెం మెటీరియల్ ఉంది కాబట్టి అక్కడే టైర్ పంచర్ అవన్నీ వేసుకొని ఇంకా బయలుదేరి వచ్చేసామన్నమాట. లేకపోతే అక్కడ టైర్ పంచర్ అయితే చాలా కష్టం, నెక్స్ట్ డే అంతా అక్కడే స్టే చేయాల్సి వస్తుండే. సో గాడ్కి థ్యాంక్స్ చెప్పాల్సిందే. ఇంకా నాకైతే భయం వేసింది ఎప్పుడు వెళ్తామా లేదా అని చెప్పేసి. సో చెప్పాను కదా, నిన్న 2 మ్యారేజెస్ కలిపి ఒకే రోజు అండి, అది కూడా 24th రోజు మార్నింగ్ ఈవినింగ్ 2 కవర్ చేసుకొని ఇంకా మేము రిటర్న్ బ్యాక్ వచ్చేసాం అనమాట. సో ఇక్కడైతే నేను పాలు కాస్తున్నాను. అసలు నాకు ఆ 1 డే మొత్తం నాకు టీ కాఫీ ఏం లేదు కదా, అందుకోసం ఇంకా ఎట్లా అనిపిస్తుంది, ఫస్ట్ కాఫీ పెట్టుకొని తాగేద్దామని చెప్పేసి స్టవ్ కట్ట మార్నింగ్ క్లీన్ చేసుకున్నాను అనమాట. ముందు రోజే క్లీన్ చేసుకోలేదు. సో అది క్లీన్ చేసేసుకొని ఇంకా పూజ సామాన్లు అన్నీ నీట్గా కడిగేసానండి. ఇంకా అవన్నీ వీడియో షూట్ చేసుకుంటూ ఇక్కడ సామాన్లు క్లీన్ చేసుకోవాలంటే టైం సరిపోదని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా నేను ఇంకా మొత్తం క్లీన్ చేసేసుకొని దీపాలు అయితే పెట్టేస్తున్నా. అండ్ ఇది వచ్చేసి టార్టైస్కి. సో టార్టైస్ పెట్టేసి ఇంకా ఎంట్రన్స్లో అన్ని పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను. అండ్ నేనైతే కలశంకి ఈరోజు ఇది పెట్టేద్దాం అనుకున్నాను, అమ్మవారి రూపు ఉంటుంది కదా. యాక్చువల్లీ నేను లక్ష్మీ రథానికి అలాంటి స్పెషల్ పూజ అప్పుడు పెడుతుండే, ఎందుకో తెలియదు పెట్టాలనిపిస్తుంది. కానీ వంట చేస్తుంటాం కదా, ఆ వంట చేసినప్పుడు ఆయిల్ ఆ జిడ్డు మొత్తం పేరుకుపోతుందేమో, వెండి క్లీన్ చేయాలంటే చాలా కష్టం అండి. ఇప్పుడే 4కి లేస్తే కానీ పని అవ్వట్లేదు, ఇంకా ఇది పెట్టాను అనుకోండి ఇంకా టైం పడుతుంది అని చెప్పేసి ఇది కూడా క్లీన్ చేసేసి ఇంకా ఇలాంటివన్నీ నేను ఇంట్లో ఏం పెట్టుకోనండి, బ్యాంక్లో పెట్టేస్తాను అనమాట. ఇంకా వచ్చేటప్పుడే పువ్వులు కూడా తీసుకొని వచ్చాను అనమాట. పువ్వులు తీసుకొని ఈ మధ్య హీట్కి తొందరగా వాడిపోతున్నాయి, అందుకే వాటర్ వేసేసి ఒక క్లాత్లో తడి బట్టలో చుట్టి బయటనే పెట్టేశాను. ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రిడ్జ్ మొత్తం మల్లెపూల స్మెల్ వచ్చేస్తుంది, అందుకే తడి బట్టలో చుట్టి ఇంకా బయట పెట్టేశాను అనమాట. సో ఇప్పుడైతే కొంచెం ఫ్రెష్గానే ఉన్నాయి. ఇంకా మనం ఈవినింగ్ తిరిగి వచ్చేసరికి మొత్తం వాడిపోతాయండి. ఆల్రెడీ కట్టేటప్పుడే మొత్తం వాటర్ ఎక్కువ జల్లేసింటారు కదా. సో అది ఇక్కడైతే ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. నేను ఇంకా బయలుదేరేటప్పుడే అనుకుంటాను ఫ్రైడే రోజు వెళ్తానా లేదా, నేను అది చూసుకొని వెళ్తానండి. ఫ్రైడే రాలేను అంటే మటుకు ముందు రోజే పూజ చేసేసుకుంటాను, ఫ్రైడే రాగలను అంటే మటుకు ఏం తెచ్చుకోను అనమాట, ఫ్రైడే రోజే పూజ చేసుకుంటాను. సో థర్స్డే రోజు ఎర్లీగా వచ్చాం కాబట్టి ఇంకా కొంచెం పూజా సామాన్లు అన్నీ తెచ్చుకోవడం, పూలు తెచ్చుకోవడం, అది కూడా కొబ్బరికాయ నా చేతులతో నేను తెచ్చుకుంటేనే సాటిస్ఫాక్షన్గా ఉంటుంది, ఎందుకంటే కలశంలో సరిపోయేట్టుగా తెచ్చుకుంటాను అనమాట. అదే వేరే వాళ్ళు తెచ్చారనుకోండి అసలు అంత నచ్చదు. వేరే వాళ్ళంటే మా వారు అట్లా తెచ్చారనుకోండి, ఆయన ఏదో ఇచ్చింది తీసుకొని వచ్చేస్తారనమాట, కలశంలోకి దిగబడిపోతుంటుంది, అంటే లోపలికి వెళ్ళిపోతుండే, చెమ్ము పెద్దగా ఉంది కదా. సో అది. అండ్ ఇక్కడ లంచ్లోకి కర్రీ అయితే చేస్తున్నా, బాక్స్ తీసుకెళ్ళాలి కదా ఈరోజు. సో బాక్స్లోకి చిక్కుడుకాయ కర్రీ అయితే చేస్తున్నా అనమాట, గోరుచిక్కుడుకాయలు అంటారు కదా. సో అవి చేస్తున్నా. గోరుచిక్కుడుకాయలు కొంచెం 1 వీక్ బ్యాక్ తీసుకొచ్చాను కాబట్టి కొంచెం అంటే గట్టిగా ఉన్నాయి. దాన్ని వాటర్లో సాల్ట్ వాటర్లో వేసి బాగా మగ్గించిన తర్వాత మొన్న మనం సండే రోజు చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి వెల్లుల్లి, సో అల్లం అయితే యాడ్ చేయట్లేదు, కొబ్బరి వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేస్తున్నాయి. ఇవి క్యూబ్స్ లాగా కూడా పెట్టుకుంటారండి, వర్కౌట్ అవుతుంది, నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సో మొన్న చేసుకున్న గరం మసాలా ఇంకా అయిపోయింది, ఈ రోజుతో కంప్లీట్, మళ్ళీ చేసి పెట్టుకోవాలి సండే వస్తే. సో ఇంతేనండి, ఇంకా మొత్తం వేసేసి ఆయిల్లో మగ్గిచ్చేసేయాలన్నమాట. అంటే ముందు రోజు పప్పు చేద్దాం అనుకొని అన్ని గ్రీన్ లీవ్స్ మొత్తం తీసుకొచ్చి పెట్టాను, కానీ ఇవి పాడైపోతున్నాయి కదా అని చెప్పేసి ఇవి చేశాను అనమాట. యాక్చువల్లీ మనకి వెల్లుల్లి ఇట్లా మసాలా ఐటమ్స్ అయితే ఫ్రైడే రోజు అస్సలు యూజ్ చేయను, కానీ నేనైతే చట్నీలు ఉన్నాయి కాబట్టి అవి వేసుకొని వెళ్ళిపోతాను. పిల్లల కోసం ఇది కొంచెం అంత గ్రేవీ లేకుండా మామూలుగా పెట్టేసాను అనమాట. సో దీంతో పాటు ఇంకొన్ని పాలు నైట్ తోడు పెడదాం అనుకున్నా, అది పాయ మర్చిపోయినా. అండ్ ఇప్పుడైతే తోడు పెట్టేస్తున్నా, ఇది ఈవినింగ్ కన్నా ఆఫ్టర్నూన్ కన్నా వస్తుంది కదా అని చెప్పేసి. ఈ మధ్య ప్యాకెట్ పాల కంటే ఎక్కువ నేను గేదె పాల 1/2 లీటర్ ఎక్కువ పోపించుకొని మరీ పెరుగు పెట్టేస్తున్నా. సో ఇక్కడ కొంచెం ఫ్రెష్ తోడు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది పెరుగుకి.
పుల్లటి పెరుగు వేసామనుకోండి అది ఇంకా పెరుగు మొత్తం మటాష్ అయిపోతుంది అనమాట. సో ఇది అయితే ఇంకా పక్కన పెట్టేస్తున్నా. అదండి ఈరోజు సింపుల్ వ్లాగ్. మీకు నచ్చిందా? నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేయండి. అండ్ ప్రతిసారి అడుగుతున్నాను కదా సబ్స్క్రైబ్ చేసుకోమని. సో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ టిల్ దెన్ బాయ్.